హాయ్ అండి, ఈ వీడియోలో ఈ యొక్క లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తాను అనమాట. ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తానండి. ఫుల్ గేరా అనేది పెట్టేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను. ఇది వచ్చేసి 1/2 మీటర్ అయితే పాలిస్టర్ లైనింగ్ అండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేటట్లుగా చూసుకోవాలండి. బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పొడవు అయితే నేను ఫోల్డ్ చేసుకున్న దానికి సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెజర్మెంట్కి ఇచ్చిన ఈ యొక్క డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ని ఈ విధంగా పెట్టుకొని నెక్ సైడ్, అదేవిధంగా షోల్డర్ పార్ట్, చంక డౌను, సైడ్ ఖర్చు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకొని చంక వైపు అదేవిధంగా నెక్ వైపు రెండు వైపులా కూడా మనము మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కదా, దానికోసం వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి వాళ్ళకి డీప్ అయిందని చెప్పారనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించమన్నారండి. దాని ప్రకారం అయితే 1/2 ఇంచ్ తగ్గించి నెక్ రౌండ్ అయితే డ్రా చేశాను. అదేవిధంగా చంక వైపు కూడా ఈ విధంగా కర్వ్ అయితే తీసాను అనమాట. ఇవి వచ్చేసి మనము డాట్స్ అనేది వేసుకోవాలి కదా, దానికోసం అయితే మార్క్ చేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకొని చేసేసుకోవడమేనండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. అదేవిధంగా చంక లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకొని ఈ నెక్ పార్ట్ని ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి. బ్యాక్ కొంచెం డీప్ ఉండాలి కాబట్టి మళ్ళీ తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా చంక వైపుకి ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కోసం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఈ విధంగా మనము లైనింగ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డబల్ లేయర్ అనేది వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు రావడం కోసము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము కింది వైపు సర్కిల్ అనేది రావాలి కదా, దానికోసం అయితే ఉన్న శారీ మొత్తాన్ని కూడా ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని అంచులని సమానంగా చూసుకోండి. తర్వాత డ్రెస్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 14 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి క్రాస్గా 7 ఇంచెస్కి పెట్టుకొని ఈ పై వైపు నుంచి మనం 7 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇక్కడ ఎంత వచ్చిందో అదే విధంగా ఇక్కడ మార్క్ చేసుకొని సేమ్ అదే విధంగా అటు చివరి వైపు కూడా ఈ చివరి వైపు ఎంత ఉందో ఆ చివరి కూడా అంతే ఉండేటట్లుగా అయితే మార్కింగ్ వేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే మార్క్ చేయాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత డ్రెస్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పొడవుని నడుము దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఆ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి కూడా మనము చుట్టూ కూడా సర్కిల్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఈ ప్రాసెస్లో గేరా అనేది పెద్దగా వస్తుందండి. శారీని మనం వేస్ట్గా పోనివ్వకుండా శారీ మొత్తాన్ని కూడా డ్రెస్కే యూజ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం అనమాట. మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసినా సరే ఇది సిల్క్ క్లాత్ కదండి, ఎంతో కొంత కింది వైపు క్రాస్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి అయితే ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు, అదేవిధంగా హ్యాండ్ లూజు మొత్తము కూడా మనకి మెజర్మెంట్కి ఇచ్చిన దాని ప్రకారము చూసుకొని అయితే మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి 1/2 వరకే లైనింగ్ని వేయమన్నారండి. దానికోసము ఈ విధంగా ముందు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ని అయితే ఒక 5 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేశానండి. దీని యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. మొత్తం కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తే వీడియో లెంతీ అవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.